కాలజ్ఞానం అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదో బుక్లో రాశారు అదే కాదు. కాలంలో ఉన్నటువంటి జ్ఞానం అంటే రేపు ఏం జరుగుతుంది, మొన్న ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుందో అని తెలియజేయడమే కాలజ్ఞానం. సో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే 300-400 సంవత్సరాల క్రితమే వారు మీ పేరు ఏమిటి అడిగితే పేరు చెప్పి నా పేరు వీరబ్రహ్మం, ఏ ఊరు అంటే మాది బ్రహ్మాండపురం, మరి ఏం చేస్తారంటే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తారంటారు. అక్కడ గరివిరెడ్డి అచ్చమ్మ గారితో చెప్పి మరి ఆవులు ఉన్నాయి మా దగ్గర కాస్తారంటారు. ఆవును సేవించడం కంటే గొప్ప విషయం ఏంది, శ్రీకృష్ణుల వారే ఆవులను కాశారు నాదేముందమ్మా అని ద్వాపరయుగం యొక్క సూక్తిని తీసుకొని ఆయన ఆవులను కాస్తూ రవ్వలకొండపైకి ఎక్కి కాలజ్ఞానం రాశాడు. అప్పుడు ఆయన చెప్పారు ఆవు అనేటువంటిది అమృత తుల్యం కనుక ఆవులను కాస్తూ మంచి ఆలోచన వచ్చి ఆయన ఈ ప్రపంచానికి కావాల్సిన కాలజ్ఞానం రాశాడు. సో అట్లా కాలజ్ఞానం ప్రకారము ఆవులు అనే ఆయన కాశాడు అంటే రేపు ఫ్యూచర్లో ప్రతి వాడు ఆవులను సంరక్షించుకోవాలి నాలాగా అని చెప్పాడు ఆయన డైరెక్ట్గా. కానీ మనకు పండుగ పూట తప్ప, సంక్రాంతికి బొడ్డెమ్మలు తప్ప, లంబడాయన ఎప్పుడైతే ఎద్దును తీసుకొస్తాడో అప్పుడు తప్ప మనకు ఎవరైతే మన తాతను ముద్దతో చనిపోతే ఎద్దును గంగిరెద్దును తీసుకొచ్చి ఆడించుకోవడం తప్ప రేపు సాలార్జంగ్ మ్యూజియంలో చూసే పరిస్థితి తీసుకొచ్చేటువంటి స్థితి ఇవాళ హిందూ నాయకులకు, హిందూ పురోహితులకు, హిందూ రాజులకు, హిందూ రాణులకు, హిందూ పండితులకు, హిందూ పామరులకు, హిందువుగా పుట్టిన ప్రతి బంధువులకు దీనిపైన బాధ్యత ఉంది. కేసీఆర్ గారు అన్నారు అప్పుడు హిందువులు బంధువులు అని. ఎందుకన్నాడంటే ఇందుకే మనోడికి అన్ని తెలుసు కానీ ఎవరు పట్టించుకోడు. కాబట్టి మనోళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థలు, దేశ పార్టీలు ఎక్కువైపోయినాయి. సో వాళ్ళు అరాచకాన్ని సృష్టిస్తున్నారు. సో ఇప్పుడు ఆవుల గురించి మాట్లాడుతున్నాం. స్వయంగా ఆడపిల్లలు లవ్ జిహాద్ అయి చచ్చిపోతున్నారు పక్కన. అలానే నిన్నగాక మొన్న ఆవులను రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. చూడండి మనుషులే వీళ్ళంతా. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే దాని మీద కోపం పెంచుకుంటున్నాడు. వాడు నువ్వు దేవత అన్నా కూడా నేను చంపేస్తున్నాడు.